హలో అండి. మన శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా! నేనైతే ఇప్పటికి పూజ రూమ్ అయితే క్లీన్ చేయలేదు. ఈరోజు ఎలాగని చెప్పేసి చేయాలి. ఇంకా రేపు రెండో వారం కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి నాకు వీలు కాక చేయలేదండి. ఇంకా మైలన్నీ అయిపోయాక చేద్దామనే ఉద్దేశంతో ఉండిపోయాను. ఇంక ఇలా రెండో వారం రేపు కదండీ! ఈరోజు చేసేసుకోవాలి. రేపు శుక్రవారం మరి అలా చేయకూడదని చెప్పేసి పూజ రూమ్ నేను స్టార్ట్ చేశానండి. 8:30 అయింది నాకు టైము. అప్పుడే మొత్తం పటాలు, విగ్రహాలు, పూజ సామాన్లు అన్నీ తీసేసి శుభ్రంగా కొంచెం వాటర్‌లో లిక్విడ్ ఏసి నేను మొత్తం పూజ రూమ్ మొత్తం తడిపట్టేలా పెట్టుకొచ్చేసండి. మొత్తం అంటే గోడలు కిందన అని. కానీ నేను ఎప్పుడు కూడా పూజా రూమ్ రెడీ చేసుకున్నప్పుడు ఏదో ఇంట్రెస్ట్‌గా అంటే క్లీన్ చేసి నన్ను సర్దేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కో వెరైటీగా ఉండాలి అని నాకు అనిపిస్తదండి. నాకు పూజలు అయి చేయడం అంటే చాలా ఇంట్రెస్టు. నీట్‌గా ఉండాలి పూజ గది ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్‌లో ఉండాలని నా ఫీలింగు. అయితే ఇంకా ఫోటోలన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ పెట్టిన బొట్లవి ఉంటాయి కదండీ! అవి పొడికలతో ముందు బాగా తుడిచేసేయాలి. ఇంక బూజుది ఏమైనా ఉన్నా సరే డస్ట్ అది మొత్తం తుడిచేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వాటర్‌లో కొంచెం పసుపు అలాగే పచ్చి కర్పూరం ఉంటది కదండీ! పచ్చి కర్పూరం వేసి మనం ఏమైనా వేసుకుంటే లిక్విడ్ కూడా ఏమన్నా వేసుకొని శుభ్రం మళ్ళీ తడి క్లాత్ పెట్టి శుభ్రం ఫోటోలు తుడుచుకుంటే నీట్‌గా వస్తాయండి. మరకలు అది అనిపించవు. బాగా నీట్‌గా కనిపిస్తాయి. నేనైతే ఎప్పుడు మంత్లీ ఇలా చేస్తాను. అది తుడిచేసిన తర్వాత క్లాత్ పెట్టి మళ్ళీ మొత్తం ఫోటోలన్నీ తుడిచేసిన తర్వాత ఇంక బొట్లు పెట్టుకోవడానికి గంధంలోని జవది పౌడర్ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. మనం ఫోటోలు పూజ గదిలో అయితే మంచి స్మెల్ అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడు కూడా బొట్లు పెట్టడం ఇలా పెడతాను. జవది పౌడర్ వేసి బొట్లు అది పెట్టేశానండి. బొట్లు పెట్టిన తర్వాత నా పూజ రూమ్ మొత్తం సర్దేసుకున్నాను ఇంకా. ఎందుకంటే నేను పూజ సామాన్లు, విగ్రహాలు దోరవాను. అవి కూడా చూపించలేదు. ఎందుకంటే వీడియో చాలా పెద్దదయిపోతది. ఇదంటే ఎడిట్ చేయడం మరి మామూలు విషయం కాదు కదా! మన యూట్యూబ్‌లో అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఫోటోలు, పూజ సామాన్లు అన్నీ దోవేసి ఫోటోలు కూడా పూజ గదిలో సర్దేసిన తర్వాత పూజ అంతా చేయబడికి నాకు 8:30కి మొదలుపెట్టినాను. నాకు 10:45 అయిందండి పూజ అయ్యేసరికి. ఎంత టైం తీసుకుంది. పూజ రూమ్ సర్దాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెట్టాలి. ఎక్కువ టైం కూడా తీసుకుంటది. ఎక్కువ టైం తీసుకుంటే మనం నీట్‌గా సర్దుకోగలం. అంటే కొంచెం తొందర సర్దేస్తే అంత అనిపించదు. సర్దేయొచ్చు, చేసేయొచ్చు. కానీ బొట్లవి అంత నీట్‌గా రావు. కొంచెం టైం తీసుకుంటేనే నీట్‌గా సర్దుకోగలం అని నేను అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా పూజ రూమ్ సర్దేటప్పుడు ఒక్కొక్క నెల ఒక్కో వెరైటీగా సర్దాలనిపిస్తది.